నా కోసం పడిన తపన ఏదైతే ఉందో ఇది నా కోసంతో పాటు కళకు బతికించడం కోసం మీరు చేస్తాం. సో థ్యాంక్స్ టు యువర్ మహేందర్ గారు, థ్యాంక్స్ టు మా అంజలి, థ్యాంక్స్ టు యూ సురేష్ గారు, మా రామబాబు. మీ అందరికీ ఎన్నిసార్లు ఎందుకు పేర్లు చెప్తున్నానంటే ఇలా వెళ్ళగా ఎక్కడో చోట ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారండి. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. ఇక్కడ ఏంటంటే ఏమండి చేపలు పట్టాలంటే ఇన్ని వరిగి గింజలు వేస్తామా, అన్ని చేపలు వచ్చేస్తాయా? ఇంత గుప్పుడుతోటి వరి జల్లుతాడు వరినొక ఎన్ని వస్తాయి? ఒకటో అరో వస్తాయి. అవునంటారు కాదంటారా? కానీ ప్రయత్నం ఎందుకు మానుకోవాలి? కాదంటారా కాదా? అదే చూద్దాం, ఏమో ప్రయత్నం చేద్దాం. ఏమండి ఇది నేను సొంతంగా దీనివల్ల లక్షలు కోట్లు సంపాదించాలనే ఉద్దేశం అయితే నేను దీంట్లో దిగలేదు. దేవుడి కోసం చేస్తున్నాను. నాకు తోడున్నాడు. ఆయన ఉండగా తప్పు జరగనప్పుడు చూద్దాం. ఈ సమాజంలో చాలా జరిగాయి. మనం రాముల వారిది అయోధ్యలో కడతామని మనం అనుకున్నామా? నిజమే చెప్పండి. అసలు మనం ముందు తరవాళ్ళు అనుకున్నారా? అంత ముందు తరవాళ్ళు అనుకున్నారు. ఇది అయ్యిందా అని చెప్పి అనుకున్నారు. కానీ మన కళ్ళతో చూసాం కదా, చూసామా లేదండి? ఇలాగ ఎన్ని లేవు అలాగే అన్నీ కూడా మనకి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంతే. మనం యాక్సెప్ట్ చేయాలి. సో కాసేపు నఖచిత్ర కళాకారుడుగా పక్కన పెడితే ఎందుకంటే మీలో బహుముఖ ప్రజ్ఞాశాలి ఉన్నారని విన్నాము. అంటే రచనలు కావచ్చు, కొన్ని రచనలు చేస్తారు, అలాగే ఇంకా ఏమంటారు పెయింటింగ్, వ్యవసాయము, మోటివేషనల్ స్పీకరు, ఆధ్యాత్మికవేత్త అయితే మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో అది మెయిన్ క్వాలిటీ. సో ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? వాటి గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఇది అందరూ చేయొచ్చు, ఇదేం పెద్ద గగనమేం కాదు. ఇక్కడ మనుషులు రెండు రకాలు ఉంటారు మేడం. ఒకటేంటంటే ఒక షెల్లో బతికేస్తారు. అంటే తాబేలు ఇలా ముట్టుకుంటే లోపల పోతాయి. 9 అయ్యాక స్కూల్కి వెళ్ళడం, 4:30కి ఇంటికి వచ్చాడు. పోనీ ఇప్పుడున్న సమయంలో 5:30కి ఇంటికి వచ్చాడు. లుంగి కట్టేసుకోవడం, బంగాళదుంపలు ఒలిచేసేసి, ఉల్లిపాయ తొక్కలు ఒలిచేసేసి గబగబ తరిగేసేసి వాళ్ళ ఆవిడకి వేపుడికి తయారు చేసేసి, పోపుకి అన్ని సామాన్లు పెట్టేసేసి గబగబ తినేసేసి, మనసు మమత ముద్దమందారం సీరియల్ చూసేసి దానికోసం చెట్టుకుని ఈ లోపల 2 ఫోన్లు వస్తాయి, వాటి గురించి డిస్కస్ చేసి పడుకుంటాడు. ఇంచక మంచి జీతం వస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో 90% పక్కోడు గురించి కంప్లైంట్లు. వాడు అలాగన్నాడట, వీడు ఇలాగన్నాడట, ఎంఈఓ అలాగన్నాడట, డిఈఓ ఇలాగన్నాడట, పక్కన సుబ్బారావు గారు ఇలాగన్నా. వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకునేది ఏముండదు. దట్ ఈస్ కాల్డ్ బతికేయడం నా దృష్టి. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీరు మంచి సొసైటీ అబ్జర్వర్ కూడా. 100%. అసలు నేను మామూలు కాదు మేడం. ట్రావెల్లో నాతో కూర్చుంటే మీకు భలే ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు. సరదాకి నేను ట్రైన్ ఎక్కాను అనుకోండి, ఆ ట్రైన్ జర్నీలో ఆ కూపీలో నా దగ్గర కూర్చున్నటువంటి మొత్తం ఉంటారు కదా లోపల బ్యాచ్, 4 బెర్తలు ఉంటాయి, 4 ఫ్యామిలీస్, 4, 6 ఉంటాయి. ఓకే, ఈ 6 నాకు రాజమండ్రిలో నేను ట్రైన్ ఎక్కితే తాడేపల్లిగూడెం వచ్చేసరికి మేము అందరం కలిసి భోంచేయాలి. మీకు అర్థమైందండి? లేకపోతే నేను ఊరుకోను. లేకపోతే కొన్ని కోట మొఖాలు ఉంటాయి, చెక్క ముఖం పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటారు. నేను మారిపోతాను టీసీ చెప్పి, ఏమంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదు. ఏమైందండి, కింద పెడితే కదా, నేను కింద పైన కదండి, మనుషులు నాతో ఎవరు మాట్లాడలేదు. నేను పడుకుంటాం కదండి, అందరూ పడుకుంటారని మీరు అనుకుంటున్నారు, మేము పడుకునేవాను కదా అని. సో నాకు ఇప్పటికీ నా మొబైల్లో 9,000 మంది ఉంటే ఒక 500 మంది నాతో ట్రావెల్లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళే. రకరకాల క్యారెక్టర్స్ అండి, భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అవన్నీ కూడా మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. అలాంటి దానివల్ల నేనేం చేస్తానంటే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి సిచ్యువేషన్లో నేను రిలాక్స్ అయిపోతూ ఉంటాను. నేను పొలం వెళ్ళాను అనుకోండి, ఆ పొలం చేసే పనిలో పూర్తిగా మిలితం అయిపోయి దాంట్లో మొత్తం ఎంత ఎలాగంటే వాళ్ళతో పాటు సమానంగా నేను దగ్గర ఒక 6 అవర్స్ 7 అవర్స్ ఎండలో పడి గుణపాలుచుకుని చేస్తూ ఉంటాను. మీరు వెంకటేశ్వర స్వామి నామాలు 108 గీసి ఆ స్వామికే బహుమానంగా అందజేయాలి అనుకుంటున్నారని విన్నాము. అండి, ఆ స్వామికి మీరు బహుమానంగా అందజేయాలి అనుకుంటున్నారని విన్నాము. ఏంటి అసలు 108 నామాలు ఎట్లా గీస్తారు? ఏ వేరియేషన్స్? అదే ఇప్పుడు నేను గణపతులు వేసిన గణపతి వేయకుండా 3,910 రూపాయలు అయ్యాయి. ఇంకా మిగతా 90 ఉన్నాయి. ఈ 90 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి పట్టుకోవాలి కదా. జనరల్గా నేనేంటంటే ఒకటి పూర్తయింత అవుతుండగానే ఇంకో దాంట్లో దూరిపోతాం. మైండ్ని ఖాళీగా ఉంచకూడదండి, మళ్ళీ ఇది పిచ్చి ఆలోచనకి వెళ్ళిపోతుంది. సో ఆ సందర్భంలో ఏంటంటే నాకు అండమాన్ నికోబార్ నుంచి మిత్రులు వాళ్ళకి రమ్మన్నారు. అక్కడ అన్నమాచార్య కీర్తనకు సంబంధించి ఏదో ప్రాజెక్ట్ ఉంది, అది ఇది అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే దానికి ఏంటి అంటే ఇలా మాకు వెంకటేశ్వర స్వామి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి.
వీటికి సంబంధించి మీ బొమ్మలు కావాలి అది ఇది అంటే సరే అని ఆయనకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు ట్రై చేస్తే ఇది అవుతుందా అంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు గణపతిని అంటే ఇన్ని రకాలుగా గీయచ్చు. వెంకటేశ్వర స్వామిని గీయడానికి మ్యాక్సిమం మీరు గీయగలిగితే సైజెస్ ఆఫ్ ది బాడీ తప్పించి ఆకారం అంతా లేదా ఆయనకు పెట్టినటువంటి అలంకరణలు తప్ప ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలు తప్ప అంతకు మిక్కిలేం లేదు మనకి. సో ఏం చేయాలా అనుకుంటూ కూర్చుంటే ఇంక అప్పుడు ఇలా కాదని చెప్పేసి మనం ఏది చేసినా చరిత్రకి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే లెక్క. అప్పుడు నేను మళ్ళీ రీసెర్చ్ చేశానండి. ఎవరైనా ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా చేశారా అంటే అసలు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏదైనా బొమ్మలు వేయడం అంటే అదే రకంగా కలర్స్ మార్చి వేసినవి చూసాను తప్పించి కొత్తగా చేసింది ఏమి నాకు అర్థం. నేను వెళ్ళాను అక్కడ లైబ్రరీలో అడిగాను, అక్కడ ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళి చూసి వచ్చానండి. మొత్తం అంతా చూసి వచ్చాను, ఏం లేదు. అప్పుడు నేను నామాలని ఎంచుకుని నేను ఆడియోలో నామాలన్నీ వింటూ వెంకటేశ్వర నామాలు ఎప్పుడైతే శంకు చక్రం నామం మూడిట్లో వెరైటీలుగా 108 అసలు 108 అని అనుకోలేదు. ఒక 50 రావడమే కష్టం అనుకున్నాను. అలాంటిది 50 వరకు వచ్చాక ధైర్యం వచ్చిందండి. 50 దాకా వచ్చింది ఇంకోటి రాలేదేంటని చెప్పి అయితే అలాగా బ్యాక్ డ్రాప్లు అవి మార్చుకుంటూ ఆ 7 కొండలు వెనకాల పెట్టుకుని శేషాచల కొండ అలా పెట్టుకుని ఆ బొమ్మలు, తర్వాత అలిపిరిలో ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకుని అంటే మనం అసలు దాన్ని మనం మార్చకుండా రూపాల్లోనే మార్చుకుంటూ వచ్చి అలాగా అంటే ఒక యాంగిల్లో మీరు చూస్తే శంకులోంచి చూస్తున్నప్పుడు చక్రం నామం ఒకలాగా ఉంటుంది, ఇంకో యాంగిల్లో చూస్తున్నప్పుడు ఒకలాగా వస్తుంది. సో ఇలాగ రకరకాల కాన్సెప్ట్స్లో 108 అవుట్లైన్లు అయితే అయిపోయినాయండి ఆల్రెడీ. ఈ 90 గణపతులు అయిన తర్వాత దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా చేసేసి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడో నా కోడళ్ళు, కొడుకులు, బంధువులు, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిపోయి ఓ 3 రోజులు స్వామి దగ్గర పూర్వకాలం పాత కాటేజీలు ఉంటే చూసారా, 50 రూపాయల కాటేజీలు ఫస్ట్లో ఉండేవి, అలాంటి చోటకి వెళ్ళిపోయి ఆ చెట్ల కింద అలా దొల్లేసి ఆయన నామాన్ని జపించుకుంటూ ఈ 108 కూడా వెంకటేశ్వర స్వామికి అర్పించేసేసి వచ్చేద్దామని అదొక అల్టిమేట్ గోల్ అండి లైఫ్లో. ఈ అవార్డులు ఇవన్నీ పక్కనట్టండి, స్వామికి చేసుకునేటువంటి సేవలో మనం తరించడమే నాకు చాలా ఇష్టం. నిజంగా చాలా మంచి ప్రయత్నం అండి. ఇంకా భవిష్యత్తులో మీకు ఎట్లాంటి చిత్రాలు గీయాలని ఉంది? ఇప్పటి వరకు ఆర్టిస్ట్గా మీకు సంతృప్తినిచ్చిందా ఈ ప్రయాణం? ఏమంటారు ఫైనల్గా? ఒక కళాకారుడిగా చాలా సంతృప్తితో ఉన్నాను. మిగతా వాడి గురించి నన్ను మీరు అడగక్కర్లేదు, ఇప్పటికి మీకు అంతా అర్థమై ఉంటుంది. అలా అని చెప్పి మంచి సమాజం, అద్భుతమైన సమాజం ఉంది, మంచి మిత్రులు వచ్చేసాడు దేవుడు, మంచి భార్య ఉంది, మంచి కోడళ్ళు వచ్చారు, కొడుకులు మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తే అక్కడ నమస్కారాలు గురువుగారు అది ఇది అంటారు. అలా అని చెప్పేసి నేను వాళ్ళ ఒళ్ళో కూర్చోను, కింద కూర్చుంటాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను కింద కూర్చుంటాను, వాళ్ళు మా ఇంటికి వచ్చినా నేను కింద కూర్చునే పరిస్థితి. నాకేమీ పెద్ద ఇదేం లేదు. సో ఈ కళాకారుడిగా జీవితంలో ప్రతి వ్యక్తి కళాకారుడిగా కాబోయే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మామూలు మనిషిగా ఇందాక చెప్పాను చూసారా, లుంగి కట్టుకుని బంగాళదుంప ఎప్పుడు కాన్సెప్ట్లో బతకకుండా మామూలు కళాకారుడిగా వచ్చి నువ్వు అందరూ చేసే పని కాకుండా భిన్నమైనటువంటి పని చేయి. అంటే భిన్నమైన పని చెప్పాలంటే అదేదో పాడు చేసేమని కాదు, చేసే విధానంలో నువ్వు కొత్త తరం తీసుకొచ్చి నీకంటూ ఒక పాయింట్ గుర్తుంచుకోండి మేడం శిరీష్ గారు, మనకన్నా ముందు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మన తర్వాత చాలామంది ఉన్నారు, తరాలు వస్తాయి. మనం ఏంటంటే ఇంత దీనిలో పెద్ద మనకి ఎందుకు, శ్రద్ధగా ఉందాం, పెద్దవాళ్ళందరినీ గౌరవిద్దాం, పిల్లలతో ఆగలం చేసుకుందాం. కళాకారుడిగా నేను సాటి కళాకారులను గుర్తిస్తాను, వాళ్ళని గౌరవించుకుందాం. కాబోయే కళాకారులందరినీ ఇన్వైట్ చేద్దాము, తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేద్దాము, చదువుతో పాటు ఏదైనా కళని సాకారం చేసుకోండి. కళని సాకారం చేసుకుంటే వాళ్ళ కళలను సాకారం చేసుకున్నట్టు. ఎంత మంచి మాట అండి అది, మర్చిపోకుండా అందరు దాన్ని గుర్తిస్తారని నా మనసులోని మాట. సో రవి పరస గారు, మీరు మా స్టూడియోకి వచ్చి చక్కటి మీ అద్భుతమైన నెయిల్ ఆర్ట్ గురించి చెప్పడమే కాకుండా మంచి చిత్రాలు కూడా మాకు గీసి చూపించారు. మీరు భవిష్యత్తులో ఇంకా మంచి చిత్రాలు గీయాలి, ఎన్నో అవార్డులు సాధించాలి, మన భారతదేశానికి ఎంతో పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చిన తప్పనిసరిగా భగవతార్పణం అండి, భగవతార్పణం.